ఆ గుర్రాన్ని ఎవరు కొనిచ్చారో తెలుసా? మిలిటరీ వాడి పిల్లమేగా. వీళ్ళ చిన్నాన్న. ఆ గుర్రానికి ఎవరు పేరు పెట్టారో తెలుసా? రేషన్ కొట్టోడి పెళ్ళమే వీళ్ళ కదా. పెదనాన్నయ్య. అలాంటి కుటుంబానికి నువ్వు ద్రోహం చేయమంటారా? రేయ్ చెప్పు. ఊర్లో ఉన్న అందరి ముగుళ్ళకి ద్రోహం చేసి నా ముందు పతివ్రత వేసేస్తున్నావా? గట్టిగా మాట్లాడుకో, గుర్రం వింటుంది. గుర్రానికి అన్ని చెప్పేస్తాను. ఇలా చూడు, మర్యాద హెల్ప్ చేయి. ఊరంతా ఎలా పిలుస్తుంది? మీరు ఇంకా పెదనాన్న కోసం వెళ్ళలేదా? అది దారి ఎదురుకి డబ్బులు ఇస్తున్నాడమ్మా. నువ్వే గెలుస్తావమ్మా, నువ్వే గెలుస్తావు. తీసుకోండి డబ్బులు. నేను ఏ కాళీ, ఏమయ్యా ఈ విశ్వంలో వీడికే విశ్వాసం ఎక్కువ అనుకుంటా. విశ్వాసం ఏ ఒక్కడికి కూడా నవ్వురానంత దరిద్రమైన ప్రాస. ఊసేసి రండ్రా. ఏయ్, అంకుల్, ఆ, చాలా దూరం నుంచి మా తాతయ్యని చూడడానికి వచ్చారు. చాలా థ్యాంక్స్ అంకుల్. అరే ఏంటి బాబు నువ్వు శుభకార్యానికి వచ్చినా రాకపోయినా బంధాలు విడిపోకూడదని చావు అంటే ఎంత దూరంలో ఉన్నా కూడా వెంటనే వస్తాను బాబు. అన్నట్టు అంకుల్, చాలా సేపటి నుంచి ప్యాంట్ వేసుకున్నారు, కంఫర్ట్ గా ఉండుండదు. నేను లుంగి తీసుకొస్తాను, మార్చుకుంటారా? అరే నువ్వు ఒకటివి, నేను బయలుదేరే తొందరలో లోపల ఏమీ వేసుకోకుండా వచ్చేసాను. అంత దూరం నుంచి